ఒక్క లిక్కర్ రాని లోపల పోలే, లిక్కర్ రాని పోయింది కదా లోపలికి. అంత బ్లేమింగ్ అంటున్నారు, స్కామింగ్ అంటున్నారు తన గురించి. మరి దాని గురించి కూడా అర్థమనే ఉన్నారు. సో మాటల భాగం వచ్చింది కాబట్టి కేసీఆర్ బిడ్డను చూడండి కూడా ఎందుకు పోరు, అదే తప్పు చేసింది కాబట్టి పోలేకపోయాడు. రేపు బిడ్డను రక్షించినోడు మన రాష్ట్రాన్ని రక్షిస్తాడా? బిడ్డను చూడనికి పోలే, బిడ్డ మీద ప్రేమ లేదు, మన రాష్ట్రం మీద ప్రేమ ఉంటుందా? బీఆర్ఎస్ అంటేనే భ్రష్టు పట్టిన రాష్ట్ర సమితి, బేవార్సు రాష్ట్ర సమితి. ఎందుకు సార్ మీకు అంత నెగిటివ్ ఫీలింగ్? అంటే ఏ రీజన్ మిమ్మల్ని అలా చేసింది? ఏ రీజన్ కాదు, ఛత్రపతి శివాజీపై గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో లాస్ట్ ఇయర్ ఒకటి మూత్రం పోసినాడు. దాని మీద కమ్యూనల్ ఇష్యూ అయింది. ముస్లిమ్స్ వచ్చి హిందువులపై దాడి చేశారు, హిందూ సోదరుడు నెత్తి వలగొట్టారు. నేను పరామర్శించడానికి నేను పోతే నా మీద కేసులు పెట్టారు. అంటే ఒక హిందూ సోదరిని పరామర్శించడానికి పోవద్దా? పోవాలి. మీడియాని కంట్రోల్ చేసిర్రు. సీఎం కాన్స్టిట్యున్సీ కదా అప్పుడు, ఇప్పుడంటే ఎక్స్ సీఎం అయిపోయా. మొత్తం ఎట్లా అంటే మొత్తం గజ్వేల్ మొత్తము పోలీస్, మొత్తం బౌండరీస్. గజ్వేల్ పోతే పాస్పోర్ట్ ఉండాలి అన్నంత సిచ్యువేషన్ చేశారు. లోపల పెట్టాడు ఆధార్ కార్డు చూపించాలి, అంత భయం ఎందుకు? అన్ఫార్చునేట్లీ ఒక తాగుబోతు ఎదవ చేసిన పనికి కమ్యూనల్ ఇష్యూ ఎందుకు కంట్రోల్ చేయొచ్చు కదా? మీడియాని ఎందుకు కంట్రోల్ చేసినావు? కనుక్కొని మీరు మీడియాని కంట్రోల్ చేసిన లేదా? నేను పోయే సొల్యూషన్ నా మీద కేసులు పెట్టి సాటిస్ఫాక్షన్ కాకపోతే మళ్ళీ అక్రమ ఆయుధాల కేసులు పోల్ సిటీ పోతాయి, విత్ లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాక కూడా. అంటే హిందువులపై చులకన, హిందుత్వంపై చులకన. ఇవాళ పెద్ద పెద్ద హోమాలు చేస్తాడు కేసీఆర్, చేస్తాడు కదా, పూజలు చేస్తాడు కదా, యాదరూట కట్టిని కదా, చేసిని కదా. నేను హిందువుని, నాకంటే పెద్ద హిందువు లేదు అన్నాడు. హిందువుగాడు బొందుగాడు అన్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ మన హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసారు, మన వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే షార్ట్ పీరియడ్లో బెయిల్ ఇచ్చారు. సిగ్గు లేకుండా పొద్దున్న లేవగానే అలా సంకలు నాకుతారు, సిగ్గు లేకుండా పొద్దున్న లేవగానే వాళ్ళ ఎంబడి పొత్తులు పెట్టుకుంటారు. నువ్వు స్వచ్ఛమైన హిందూ, నేను హిందుత్వం మీద ప్రేమ పడి చేస్తా. ఇవాళ నువ్వు ఓవైసీ తోటి నాకు ఏ ఆఫర్ ఇచ్చినా నేను పోను. సిగ్గు శరం లేకుండా వీళ్ళంతా సూడో హిందువులో ముసుగులో ఉన్న దొంగలీలు కేసీఆర్ ఫ్యామిలీ. ఒకనికి పవర్ పిచ్చి, కేసీఆర్కి పవర్ పిచ్చి, కొడుకుకేమో డబ్బు పిచ్చి, ఇంకో XYZ పిచ్చి. ఇక అర్థం చేసుకోవాలి, మీ వ్యూవర్స్కి అర్థమైతే చాలు. రకుల్ రావణ్ ఉట్టిగానే అనలే కదా, అన్నారు కదా రకుల్ రావణ్. బిడ్డకేమో లిక్కర్ రానికి కూడా డబ్బులు పిచ్చి. వాళ్ళు ఎన్ని స్కాములు. ఇవాళ నేను ఇంకా కాంగ్రెస్ ఒకటి అడుగుతా, ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏమని, నేను పవర్లో లేనప్పుడు చెప్పిండు, నేను ఇలా తోలు తీస్తే ఇలా స్కాములు అని తీస్తే. ఒక్క కేసు ముందు అడుగుతుంది ఎందుకు తీయలేదు సార్? ఆ ఇంటెలిజెన్స్ HMDA తీసారు కదా సార్, ఏమైంది? ఏమన్నా అరెస్ట్ అయినాయా? అరెస్ట్ అంటే బయటకైతే వచ్చింది కదా, అసలు ఏం తెలియదు. దబాయిసూరు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు 7 వరకు వచ్చింది, అది 7 వరకు వచ్చింది. ప్రాసెస్ ఆల్సో మేబీ. ఏం ప్రాసెస్? ఒకటైనా స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేసిర్రు చూపించుకోని ఎలక్షన్ టైంలో. మరి ఇవాళ ఎన్ని బలిక బకరాలు అయ్యారు. నన్ను అరెస్ట్ చేసిండు అప్పుడు ఓడు రాధాకిషన్ గాడు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి, బోనాల టైంకి. ఇవాళ జైలు ఉన్నాడు వాడు. డెఫినెట్ గా దేవుడు చూస్తాడు. కర్మ రిపీట్స్. ఎస్, ఇలా జైలు ఉన్నాడు. ఆడ ఏజ్కి రిటైర్మెంట్ అయినాక ఆడు హ్యాపీగా ఇంట్లో కూర్చోవాల్సిన వయసులో ఆడు కూర్చొని లెక్క పెడుతున్నాడు. ఇలా పోలీస్ ఆఫీసర్లు బలయ్యారు, వాళ్ళ మాటిని వాళ్ళు ఉన్నప్పుడు తోపు తురుములు అనుకొని వీళ్ళు ఫీల్ అయ్యారు, సపోర్ట్ చేస్తారు అని చెప్పి. ఇలా వాళ్ళు బల్లే అయినరు. కేసీఆర్ బాగానే ఉన్నాడు, కేటీఆర్ బాగానే ఉన్నాడు, హరీష్ రావు బాగానే ఉన్నాడు ఆ కేసులో. మరి ఆ కేసులో ఎవరు ఇన్స్ట్రక్షన్ చేశారు? ప్రభాకర్ రావుకి. మరి ఎందుకు తీయలేకపోతున్నారు? నార్కో అనాలిసిస్ ఇవన్నీ అరికట్టాలంటే మీరు బీజేపీ ప్రభుత్వం వస్తే దీనికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అని మీరు అంటారు. 100% తోలు తీస్తాం, తప్పు జరిగితే తోలు తీస్తాం. కెసినో గురించి ఒక మాట చెప్పాలంటే మీరు ఏమంటారు? దాన్ని సపోర్ట్ చేస్తారా లేకపోతే? నేను 100 ఇంటర్వ్యూలలో చెప్పిన క్యాసినో అనేది ఒక ఎంజాయ్మెంట్, పబ్ ఎట్లనో అది లిమిటెడ్ గా. ఏ మనిషికైనా పరిమితికి మించిపోతే డెఫినెట్ గా హెల్త్ డ్యామేజ్ అని ఉంటుంది, ఫైనాన్షియల్ డ్యామేజ్. క్యాసినోకి వస్తే ఫైనాన్షియల్ డ్యామేజ్ ఉంటుంది. సో మీరు పరిమితికి మించి ఒక ఎంజాయ్మెంట్కి రండి, తినండి, తాగండి, ఎంజాయ్మెంట్ చేసుకోండి. నేను క్యాసినోలో కొడతా అంటే ఒక తరం కాదు. మరి చీకటి ప్రవీణ్ ఎందుకు ఎలా సక్సెస్ అయ్యారు క్యాసినోలో? నేను నడిపించిన కదా, ఆడి ఖతమైనము, నడిపించి సంపాదించు.
ఎవడైనా ఆడితే ఖతమే అవుతారు. మా దగ్గర ఒకటి ఉంటుంది, ఇప్పుడు చిత్తుపట్టు ఉంటుంది కదా, చిత్తుపట్టులో కూడా నువ్వు గెలవలేవు. 10 times వేస్తా, అలా చీటింగ్ ఏముండదు. నీకు 50%, నాకు 50%. అర్థమైందా? చిత్తుపట్టు అంటే తెలుసు కదా, తెలీదు. కాయిన్ ఇట్లేసి హెడ్స్ ఆర్ టైల్స్. మీ లాంగ్వేజ్ నాకు అర్థం కాదు. హెడ్స్ ఆర్ టైల్స్ ఆడదాము. ఓకే, రోజు అదే ఆడుతున్నావు అనుకో, వన్ డే యూ విల్ బి ది లూజర్. మరి ఇద్దరికి 50 chances ఉన్నాయి కదా. నీకే ఆప్షన్ ఇస్తా, చెప్పమని. ఆప్షన్ నీకే. యూ టెల్ ఐదర్ హెడ్స్ ఆర్ టైల్స్. వదిలేండి, ఎందుకు వచ్చింది అంటే ఎగ్జాంపుల్ చెప్తా, జో బోలా ఓ గయా, జో సునా ఓ అచ్చా. ఎవడైతే చెప్తాడో, నోరు ఇప్పి చెప్తాడో, చెప్పినోడి పని అవుట్, ఈనోడి పని బాగుంటుంది. సార్ మనం చూసినట్టయితే ఈ 2024లో ఎక్కువ జరుగుతున్నాయి. అంటే సొంతంగా చనిపోవడం, అంటే ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ చనిపోవడం కొంత భాగం అయితే, ఈ అబ్బాయిలు వేధిస్తున్నారని మరికొంత. సో 2 daysలో దాని గురించి మర్చిపోతున్నారు. ఈవెన్ టు మీడియా ఆల్సో చేస్తున్నాం, మా వల్ల అయినంత వరకు మేము హెల్ప్ చేస్తున్నాం. కానీ రీజన్ అయిన వాళ్ళని మాత్రం ప్రభుత్వం అలాగే ఉంచేస్తుంది. వాళ్ళకి ఏ శిక్ష కానీ, కనీసం వాళ్ళని హెచ్చరించడం కానీ ఎటువంటి చేయట్లేదు. ఇది గత ప్రభుత్వంలో జరిగింది సేమ్, ఈ ప్రభుత్వంలో జరుగుతుంది సేమ్. సో దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు అనేది కొంచెం జనాలు కూడా సెన్సిటివ్ అయినారు. ఏదంటే ప్రతి చిన్నదానికి అంటే చేసుకోవడము, వాళ్ళు ఆలోచిస్తలేరు. వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ పైన డిపెండెన్స్ కానీ, వైఫ్ ఉంటే మొగుడు ఆలోచించాలి, ఇద్దరు సైమల్టేనియస్ ఫ్యామిలీ అందరూ ఆలోచించాలి. ఇవాళ రేపు డెలికేట్ అయ్యారు. ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎట్లా సొల్యూట్ చేసుకోవాలి, ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇట్లా చేసుకోవడం మాత్రం చాలా తప్పు. హిందువులలో కూడా ఒకటి ఉన్నది, మహాపాపం అని. ఓ జన్మ ఇచ్చినాక మహాపాపం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, ఆ సొల్యూషన్ దిశగా అడుగులు వేయాలి. కానీ ప్రతిదానికి నర్వస్ అయ్యి, ఇప్పుడు గమ్మత్ విషయం ఏంటంటే ఇవాళ రేపు సైక్రాటిస్టులు వెళ్ళిపోయారు. మొన్న చెప్తారు, ఏ సైక్రాటిస్ట్ అయితే అపాయింట్మెంట్ కావాలంట. అంటే అంత క్రౌడ్. చిన్నప్పుడు మేము డిప్రెషన్ అనే వర్డే వినలే మేము. ఈ చిన్న 3 పిల్లలు కూడా పోగానే డిప్రెషన్, పేరెంట్స్ పిల్లలు తిడితే డిప్రెషన్. మా నాన్నతో ఇది ఉత్కారేస్తుండే నన్ను. నేను ఇంటర్మీడియట్ కూడా కొడుతుండే గట్టిగా అయినాం. ఇలా మనం పిల్లల్ని ఏమంటలేం, డెలికేట్గా 2 పిల్లలే ముద్దుగా మురిపంగా పెంచుకోండి. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేసే అంత సత్తా కూడా ఉండాలి. డెఫినెట్ గా లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్ లో. ఒక్కొక్కరు ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లంకి నేను పోయి ఒక డార్క్ రూమ్ లో కూర్చోవాలి ఈడీ అయినప్పుడు. ఇప్పుడు బయటపడ్డాం కాబట్టి ఏమి అనిపించదు. ఆ రోజు మీడియా మొత్తం ఒక విలన్ లెక్క చూపించడం, సొసైటీ సొసైటీ అయితే నాకు దగ్గర ఉన్న వాళ్ళు నా దగ్గర పోతే వాళ్ళకి ఏమంటుకుంటుంది అని భయపడ్డారు. ఇప్పుడు దొంగన కొడుకులు వచ్చి ఫోటోలు దిగుతుంటారు. ఇప్పుడు వచ్చి అంటే ప్రాబ్లంలు ఉన్నప్పుడు ఒక టైప్ రాళ్ళేస్టోళ్ళు ఎక్కువ మన సొసైటీలో. మనం ఎంత గొప్పగా ఉండాలంటే ఎట్లాంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేసుకుంటూ వాళ్ళకి ఎలా, నేనే లైవ్ ఎగ్జాంపుల్ కదా. మామూలుడైతే ఇప్పుడు పోయి మాకు సరునార్ దగ్గర ఆన్లైన్ దుంకాలి. యాక్చువల్గా గట్టిగా నిలబడి నా తప్పు లేదు. నన్ను ఒక ఆఫీసర్ అడిగినాడు, నువ్వు ఎంత ధైర్యం ఉంటే మేము రైడ్ చేసినాక నువ్వు ఇంటర్వ్యూలు ఇస్తున్నావా, తప్పు కదా నువ్వు అంటే. సార్ నన్ను ఒక మీడియా కానీ సొసైటీ ఒక బ్యాడ్గా ఫ్రేమ్ చేసారు, నేను ఇన్నోసెన్సీ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాపైనే ఉంది, లేకపోతే రేపు చరిత్రలోనే ఒక హీనుడిగా మిగిలిపోతా అంటే. ఆయన కూడా ఆ పాయింట్ నచ్చి ఓకే మాట్లాడు, లిమిట్గా మాట్లాడని చెప్పడం జరిగింది. సో ఇలా తల్లిదండ్రుల పెంపకం మారాలి, పిల్లలను స్ట్రాంగ్ చేయాలి. ఇలా ఆడపిల్లని ఎవడో ఎదవచ్చి ఈవ్ టీజింగ్ చేయగానే చెప్పు తీసుకొని కొట్టాలి, ఏడ్చుకుంటా పోయే పని లేదు. డెఫినెట్గా తిరగబడాలి. ఇక గవర్నమెంట్ విషయానికి వస్తే గవర్నమెంట్ ఏం చేయలేదు. ఒకటి, ఈ రోగ్స్ గురించి మాట్లాడితే చట్టాలు కొన్ని జ్యుడిషియరీకి వెళ్ళే వరకు, ఇప్పుడు కేసు రిజిస్టర్ అయినా ఏమైనా అక్కడ వరకు యాక్షన్ గట్టిగా ఉంటుంది. పిఎస్లో ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా లెట్ ఇట్ బి బీఆర్ఎస్, లెట్ ఇట్ బి కాంగ్రెస్, అన్లెస్ అండ్ అంటిల్ అందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది తప్పించి ఎవరు కూడా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే చూస్తూరుకున్నారంటే ఆడ మనిషి కిందికే కాదు లెక్క. సో ఈ పోలీస్ స్టేషన్ల వరకు ఎఫ్ఐఆర్లు అయ్యి గట్టిగా డోస్ ఇవ్వడం అవన్నీ అయిపోయే వరకు అయిపోతుంది. తర్వాత జ్యుడిషియరీకి ఎప్పుడు మూవ్మెంట్ అవుతుందో కొన్ని లూప్ హోల్స్ దొరికించుకొని వాళ్ళు బయటపడడం జరుగుతుంది. సో దీనికి ఏం చేయాలి, కొన్ని లాస్ మంచి మేధావులతో కూర్చొని ఇట్లాంటి చట్టాలు తీసుకురావాల్సింది. ఇట్లాంటి చట్టాలు తీసుకొస్తే ఈ రోగ్స్ బాధ, ఈ బాధ
ఇట్లాంటి వేరే వాళ్ళ ఫోర్స్ఫుల్ సూసైడ్స్ తగ్గుతుంది. ఇందాక మీరు అన్నట్టుగా నేను ఈడీలో ఉన్నప్పుడు నన్ను అంటరాని ఒక మనిషిగా చూశారు, ఇప్పుడేమో అందరు నాతో ఫోటోలు దిగుతున్నారు అనేసి. సో ఎక్కడైనా అలాంటి పర్సన్స్ ఎక్కడైనా ఒక ఇబ్బందిలో పడినప్పుడు సో ఇప్పుడు చీకోటి అందరికీ తెలుసు, ఏంటో తెలుసు, ఎవరో తెలుసు. సో మీ ఫోటో చూపించి మాకు తెలుసు అని మీ ఇన్ఫ్లుయెన్స్ వాడుకున్న వాళ్ళు ఉన్నారు. 100% మిస్యూజ్ కూడా చేస్తారు ఇప్పుడు. నేను ఇప్పుడు రోజు మినిమం మీరు నమ్మరు ఒక 100 నుంచి 200 ఫొటోస్ దిగుతాను పబ్లిక్ ప్రోగ్రామ్ లేనప్పుడు. పబ్లిక్ ప్రోగ్రామ్స్ పోతే అయితే ఇంకా విపరీతమైన ఫొటోస్ మీద పడదు. వాడు మంచోడా చెడ్డోడా అయితే నాకు తెలియదు కదా, పక్కన వచ్చిర్రు అన్న ఫోటో అంటే దిగుతాం. ఇట్లాంటి ఫోటోలు తీసుకుపోయి ఏదో ల్యాండ్ సెటిల్మెంట్లో మిస్యూజ్ చేసుకుంటే మనకు తెలిసి మనం వార్నింగ్ చేయడం జరిగింది, కానీ అన్నీ తెలియదు కదా, తెలియని కూడా ఎన్నో ఉంటాయి కదా. సో అట్లాంటివి కూడా జరుగుతాయి, సహజం కదా. మన దగ్గర ఏమైనా మిస్యూజ్ చేసుట్లా మనోళ్ళు నెంబర్ 1 ఉంటారు, ఫస్ట్ మనోళ్ళే ఉంటారు. ఒక స్కీమ్ పెడితే దాన్ని ఫస్ట్ మిస్యూజ్ చేస్తారు, ఆ స్కీమ్ బంద్ అయ్యే వరకు